హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఇక్కడ నేను ఫ్రంట్ హ్యాండ్ బ్రైడల్ మెహందీ డిజైన్ చూపించబోతున్నాను. బిగినర్స్ కూడా ఈజీగా వేసేయొచ్చండి. అంత నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలి, ఏంటి ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ థిన్ లైన్స్ అండ్ 2 థిన్ లైన్స్‌ని మిడిల్ ఫిల్ చేసుకుంటే థిక్ లైన్ వస్తది. ఆల్రెడీ నేను మన ఛానల్‌లో ఎవ్రీ మెహందీ డిజైన్‌కి నేను ఫస్ట్ చెప్పేదే ఇది. లేదు మేము డైరెక్ట్‌గా థిక్ లైన్ వేసుకోగలమంటే వేసేసుకోవచ్చు. బట్ కొంచెం అటు ఇటుగా అయిపోతది. అదే 2 థిన్ లైన్స్ వేసుకొని మిడిల్ ఫిల్ చేసుకుంటే థిక్ లైన్ అనేది మంచిగా హైలైట్ అవుతది. అలాగే నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. అండ్ హమ్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వేస్తున్నాను. అందుకే నెమ్మదిగా వేస్తున్నాను. ఎందుకంటే నాకు నేనుగా ఫాస్ట్‌గా వేసుకొని వెళ్ళిపోయి ఏదో చెప్పేయాలి కదా అని చెప్పేస్తే అలా కాదండి. అలా అయితే ఎప్పటికీ ఎవరికీ నేను చెప్పలేను. చూసేవాళ్ళు కూడా నేర్చుకోలేరు. సో, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు నేర్పించేటప్పుడు క్లియర్‌గా వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పాలి. అలా అయితేనే ఎవరైనా నేర్చుకోగలుగుతారు. ఇక్కడ నేను స్టార్టప్ డిజైన్ అది కూడా లోటస్ వేసుకుంటున్నాను. చాలామందికి లోటస్ డిజైన్ వేయాలి అంటే భయపడిపోతారు. ఆ లోటస్ మిడిల్ డ్రాప్ షేప్‌లా ఉన్నది సరిగ్గా రాదు అనేసి. అలాగే సైడ్ ప్యాటర్న్స్ కూడా సరిగ్గా వేయడం రాదు అనేసి. ఇక్కడ నేను చాలా క్లియర్‌గా వేసి చూపిస్తున్నాను. ఇంకా ఎవరికైనా రావట్లేదు అంటే డెఫినెట్లీ అడగండి. నేను ఓన్లీ లోటస్ దాని మీద అంటే ఈచ్ సింగిల్ ఎలిమెంట్ ఏది కావాలో మీకేది కావాలో చెప్తే నేనది మాత్రమే వేసి చూపిస్తాను.
ఇక్కడ 3 లోటస్‌కి మిడిల్‌లో నేను సన్నగా, చాలా సన్నగా జిగ్‌జాగ్ లైన్ వేసుకున్నాను. వేసుకొని దానికి చాలా చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకున్నాను. అలాగే నేనిక్కడ థిన్ లైన్ వేసుకొని 2 వైపులా బిగ్ డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే బిగ్ డాట్స్ తోటి స్ట్రోక్స్ ఇస్తున్నామండి అక్కడ మనం. చాలామందికి ఆ రౌండ్ షేప్ స్ట్రోక్స్ రావట్లేదు అని అనుకుంటారు. సో, ఇలా డాట్స్‌లా పెట్టుకొని వేసుకుంటే ఈజీగా వేసేయవచ్చు. ఆ షేప్ అనేది వస్తది. సో, ఇక్కడ మీకు చూపించడం కోసం అనేసి నేను అలా వేశాను. మీలో ఎంతమంది ఉగాది కోసం వెయిట్ చేస్తున్నారు? అంటే ఉగాది పచ్చడి కోసం వెయిట్ చేస్తారు మామూలుగా అయితే. అందులో ఫస్ట్ నేనే ఉంటానేమో ఉగాది పచ్చడి కోసం. నాకు చాలా ఇష్టం. ఎంత పులుపున్నా, ఎంత కారమున్నా, చేదున్నా అబ్బా! అనుకుంటుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మంచి మంచిగా పచ్చిమిర్చి తగులుతూ కారం కారంగా, పులుపు తగులుతూ, ఆ స్వీట్ తగులుతూ, ఒగరంటారు కదా! అది తగులుతూ, మధ్య మధ్యలోని వేపిన శనగపప్పు, మామిడికాయ ముక్కలతోటి వేసుకొని తింటే బనానా చాలా అంటే చాలా బావుంటది. బట్ మ్యాంగోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా బావుంటది. అండ్ కోకోనట్ కూడా వేసుకుంటారు. వేపు మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా మనకి ఉగాది పచ్చడిలో. నాకైతే చాలా ఇష్టం. ఎంత చేసిచ్చినా తినేస్తాను. అదేంటో మ్యాంగో సీజన్ అంతా మనకు ఉగాది పచ్చడి చేసుకోవాలనిపించదు. విచిత్రం ఏంటో తెలీదు గానీ, ఆవకాయ మీదకే వెళ్తది. బట్ ఇంకా 2 డేస్‌లో ఉగాది అనగానే ఉగాది పచ్చడి మీదకెళ్ళిపోతుందనమాట మనసంతాను. మామూలుగా అయితే ఉగాది పచ్చడితోటే కదా మ్యాంగో తినడం స్టార్ట్ చేస్తారు. ఉగాది ముందు వరకు మ్యాంగో తినరు. సో, నాకు కామెంట్‌లో చెప్పండి. మీలో ఎంతమంది ఉగాది పచ్చడి కోసం వెయిట్ చేస్తున్నారు అనేసి. నాకు తెలిసి మీ అందరికన్నా ముందు నేనే పిన్ చేసి పెడతానేమో. నేనే వెయిట్ చేస్తున్నాను అనేసి. సో, ఇక్కడ స్ట్రోక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బోర్డర్ వేసుకున్నాను. మెయిన్ మెహందీ డిజైన్స్‌లోని ఇప్పుడు నేను చెప్పబోయే 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీ డిజైన్ మండలా కానివ్వండి, అరబిక్ కానివ్వండి, బ్రైడల్ డిజైన్స్ కానివ్వండి, లేదా సింపుల్ సింపుల్ డిజైన్స్‌లో ఏదైనా ఫస్ట్ ఏసేదే థిన్ లైన్స్ అంటే సన్నని గీత.
ఎందుకు ఇన్ని సార్లు థిన్ లైన్స్, థిక్ లైన్స్ అని చెప్తున్నాను అంటే, మీరు ఎనీ ఛానల్ ఇన్‌స్టా అవ్వనివ్వండి, లేతే హీరోయిన్స్ పెట్టుకునేది పెట్టుకునేది గానీ, ఐ మీన్ వాళ్ళు పెట్టుకునే మెహందీ డిజైన్స్ గానీ, లేదా మన యూట్యూబ్ ఛానల్స్‌లో గానీ, మీరెక్కడైనా చూడండి థిన్ లైన్ తోటి స్టార్ట్ అవుతది. సో, థిక్ లైన్‌కి, థిన్ లైన్‌కి డిఫరెంట్ ఎప్పుడూ ఉంటది. సో, అది నేనిక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సో, హంప్స్ అయిపోయిన తర్వాత నేనిక్కడ రైట్ స్లాంటింగ్, లెఫ్ట్ స్లాంటింగ్ వేసుకొని ఎక్కడైతే ఇంటూ వస్తుందో ఐ మీన్ ఆ కార్నర్స్‌లో సో, అక్కడ బిగ్ డాట్ అనేది పెట్టుకుంటున్నాను. సో, ఈ డిజైన్ అయిపోయిన తర్వాత చాలా లైట్‌గా ఉంది కాబట్టి ఇక్కడ ఫిల్ చేసుకుంటున్నాను థిక్ లైన్‌తో ఐ మీన్ డార్క్ లైన్‌తో. థిక్, డార్క్ 2 ఒకటే. మళ్ళీ థిక్ అంటున్నారేంటి? డార్క్ అంటున్నారేంటి? కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. థిక్ లైన్ అన్నా, డార్క్ లైన్ అన్నా ఒకటే. ఇక్కడ స్మాల్ హంప్స్ మీద సన్నని గీతలు, ఎక్కువ లెంత్ కాదు, జస్ట్ హాఫ్ లెంత్ వరకే నేను గీసుకుంటున్నాను. ఎందుకు అంటే బిగ్ యూ షేప్ వేసుకుంటున్నాను. అంటే బిగ్ హంప్స్ వేసుకుంటున్నాను. నార్మల్‌గా కూడా ఆ యూ షేప్ అనేది వేసుకొని వెళ్ళిపోవచ్చండి. కానీ ఎవరైతే బిగినర్స్ మనది ఈ వీడియో చూస్తున్నారో ఐ మీన్ ఈ లైవ్ చూస్తున్నారో వాళ్ళకి తెలియడం కోసం సో నేను ఆల్రెడీ మీకు ముందే మెన్షన్ చేశాను. పిన్ టు పిన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వేసి మరీ మీకు చెప్తూ నేను వేస్తాను. సో, కొంచెం ఎక్కువగానే మనకి టైం పడుతుంది డిజైన్‌కి. ఎందుకంటే ప్రతీది కూడా మీకు నేను వేసి చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో, అది బిగ్ యూ షేప్ అంటారు. బిగ్ హంప్స్ అంటారు. సో, ఫ్లవర్ ప్యాటర్న్ అని కూడా అంటారు. సో, ఆ గీత ఇచ్చి వేసుకుంటూ వెళ్తే ఇంకా ఈజీ ఉంటుంది. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అలా కాకుండా అన్నీ సమానంగా వస్తాయి. సో, దానిపైన నేను సన్నగా ఒక గీత గీసుకున్నాను. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా కొంచెం దగ్గరికి తీసుకొని వాటిని ఫిల్ చేసుకున్నాను. సో, మళ్ళీ ఒక థిన్ లైన్ ఇస్తున్నాను. దాని మీద స్మాల్ హంప్స్. మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఒక్కొక్క డిజైన్ కంప్లీట్ అవుతున్న కొలది ఆ లుక్కే మారిపోతుంది.
ఫస్ట్ ఎప్పుడు కూడా లైన్స్ ఇలాగా వేసేసుకోవాలండి. ఒక డిజైన్కి మిడిల్లో బోర్డర్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ మనం బోర్డర్స్ అనేది వేసేసుకోవాలి. అలా అయితేనే ఆ డిజైన్ని మనం ఎంత గ్యాప్లో వేయగలుగుతున్నామో అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నేను బిగ్ వి షేప్ వేస్తున్నాను. ఫస్ట్ కంటిన్యూస్గా బిగ్ వి షేప్ వేసి వాటి మిడిల్లోని ఆ ట్రయాంగిల్ షేప్, ఆ వి షేప్ అనేది ఏదైతే ఉందో అది 2 టైమ్స్ వేసుకొని వస్తున్నాను నేను. ఇక్కడ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎవ్రీ సింగిల్ ప్యాటర్న్ సింగిల్ లైన్తో కలిపి సో ఇంకా అర్థం కావట్లేదు అనుకుంటే కొంచెం ముందుకి మళ్ళీ పెట్టుకొని చూసి వేయండి. ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్ వేసుకున్నాం కదా వి షేప్ అనేది. 3 లైన్స్లో ఒక 2 లైన్స్ మిడిల్ ఫిల్ చేస్తున్నాను. డార్క్ ఫిల్లింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఏదైతే సింగిల్ లైన్ వే షేప్ ఉండిపోయిందో ఆ మిడిల్లో స్ట్రోక్ ఇచ్చుకుంటున్నాను. చిన్న గీత చిన్నది వేసుకొని దాని బిగ్ డాట్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకు మెహందీ అనేది కొంచెం ఎక్కువ పడిపోయింది. సో దాన్ని తీసేస్తున్నాను నేను. ఎందుకంటే నాకు అలా ఉంటే ఇష్టం ఉండదు. డిజైన్ నాకు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు నాకు. సో చాలామంది ఏం చేస్తారు అంటే ఎక్కడైనా కొంచెం ముద్దగా పడిపోయినప్పుడు తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ తీసే ప్రాసెస్లోని పాపం కోన్ని హ్యాండిల్ చేయలేక పాపం కొంతమందికి పట్టుకోవడం రాక ఇంకా ప్రెస్ చేసేస్తారనమాట. తీయబోయి ఇంకా ఎక్కువ వేసేస్తూ ఉంటారు అక్కడ. సో ఫస్ట్ మనకి కోన్ పట్టుకోవడం అనేది రావాలండి ఎవరికైనా సరే. కోన్ని ఎక్కడైనా ముద్దగా ఉండిపోయినప్పుడు మనం తీసేయాలి అని అనుకుంటే ప్రెస్ చేయకూడదు, జస్ట్ పట్టుకోవాలి అంతే. కోన్ని ప్రెస్ చేయకుండా పట్టుకొని తీసేస్తే ఒకేసారి తీసేయాలని అనుకోవద్దు, కొంచెం కొంచెంగానే తీయండి. ఇప్పుడు ఒకేసారి తీయకపోతే ఏమైనా అయిపోతుంది అని ఎవరైనా అంటారా ఏంటి? లేదు కదా, కొంచెం కొంచెంగానే తీయండి. అది ఎలాంటి వాళ్ళకైనా సరే ఎవరైనా కొంచెం కొంచెమే తీస్తారు. ఎంత మాస్టర్స్ అయినా ఎంత ప్రొఫెషనల్స్ అయినా సరే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రొఫెషనల్స్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ నాతో కలిపి, సో అందరం ఒకప్పుడు బిగినర్సే అండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. సో ఈ ప్రొఫెషనల్ అనే ఫీల్డ్ అనే కాదు, ఎనీ ఫీల్డ్లోని మాస్టర్స్ ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, బిగినర్స్ ఉంటారు, బేసిక్స్ చాలా ఉంటాయి. సో సీనియర్ జూనియర్స్ అంటారు. సో సీనియర్ ఎలా అయ్యారు ఎవరైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే ఒకప్పుడు వాళ్ళు జూనియర్సే కదా. సో ఇవి అంతే. ఫస్ట్ స్టాండర్డ్ చదవకుండా ఎవరు 10th స్టాండర్డ్కి వచ్చి డైరెక్ట్గా బోర్డ్ ఎగ్జామ్స్ రాసేలేరు, పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేలేరు, కాలేజ్కి అడుగు పెట్టరు. స్కూల్ చదివిన తర్వాత ఎవరైనా కాలేజ్లో అడుగు పెడతారు. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రొఫెషనల్స్ అయిపోయారు లేకపోతే మాస్టర్స్ అయిపోయారు చూసి భయపడొద్దు, రెస్పెక్ట్ ఇవ్వండి, బట్ భయపడొద్దు దేనికి. బట్ ఒకటే ఆలోచించండి, వాళ్ళు కూడా మనలా ఒకప్పుడు బిగినర్సే కదా. సో వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు అంటే ఎంత హోంవర్క్ చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు.
అని థింక్ చేసి స్టార్ట్ చేయండి మీరు కూడా. ఫస్ట్ ఏదైనా మనం చెయ్యాలి, సాధించాలి, నేర్చుకోవాలని తపన ఉండాలి. అలాగే అది ఎలా చేయాలి, ఏంటి అనే ఆలోచన ఉండాలి. ఫస్ట్ దానిని మనం చేసే పని ఏదైనా సరే ఇష్టపడాలి. కొంచెం కష్టంగా ఉన్నా ట్రై చేయాలి. ఓకే. బట్ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ప్రొఫెషనల్స్ మాస్టర్స్ ఎవరమైతే ఉన్నామో లేదా ఎవరైతే ఉన్నారో ఎనీ ఫీల్డ్, బట్ అందరూ కూడా ఒకప్పుడు బిగ్నర్సే. అది గుర్తుపెట్టుకోండి. బట్ ఏదైనా మన ఇంట్రెస్ట్ తోటి మనం ఏదైనా చేయాలి, సాధించాలి. ఓకేనా అండి? సో ఇక్కడ వీ షేప్ అయిపోయింది. స్మాల్ స్పైరల్స్ డిజైన్ వేసా బార్డర్కి. స్మాల్ స్పైరల్స్ వేసి మళ్ళీ అక్కడ థిక్ లైన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను కార్నర్ స్పైరల్ వేసి స్మాల్ హమ్స్ వేసుకొని మళ్ళీ బిగ్ హమ్స్ లేదా బిగ్ యూ షేప్. సో హమ్స్ అంటే మళ్ళీ కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి. సో అందుకని మనకి మెహందీ డిజైన్స్లోని నెంబర్స్తో కూడా వేయచ్చు, ఏబిసిడీలతో కూడా మనం వేసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ నేను మీకు అర్థమయ్యేలాగా యూ. సో యూ అంటే ఎవరమైనా యూ వేస్తాంగా యూని. సో యూ ప్యాటర్న్. సో దానిపైన సన్నగా ఇంద్రధనుష్ షేప్లో గీత వేసుకొని రెండింటికి మిడిల్లో ఫిల్ చేసుకుంటున్నాను. నేను లాంగ్ వీడియోస్ కానీ లేదా ఇలా లైవ్ చాట్స్ చేస్తున్నప్పుడు కానీ ఇలా వీడియోస్ రిలీజ్ చేస్తున్నప్పుడు కానీ ముందుగా మన కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెడతానండి. మీలో మీకు ఎవరికైనా రీచ్ అవ్వట్లేదు అంటే నోటిఫికేషన్ ఏమైనా ఆఫ్లో ఉందేమో చెక్ చేసుకోండి, అది ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్స్లో మంచి డిజైన్స్ పెడుతూ ఉంటాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ మన ఛానల్లో వచ్చే డిజైన్స్ ఇంకే ఛానల్స్లో కూడా ఉండవు, అది నేను పక్కాగా చెప్పగలను. ఎందుకంటే నేను ప్రతి డిజైన్ కూడా నేను పర్సనల్గా డిజైన్ చేసుకుంటానండి. ఇక్కడ నేను మీకు వేసి చూపించేస్తున్నాను అంటే అదేమి ఫస్ట్ అటెంప్ట్లో కాదు. ఎందుకంటే నాకు ఒకరు వేసి డిజైన్ వేయడం ఇష్టం ఉండదు. సో మళ్ళీ కాపీ రైట్స్ అనో లేకపోతే ఇంకేదో నాకు అసలు ఇష్టం ఉండదు. లేదా నా డిజైన్ చూసి వేరే ఛానల్ వాళ్ళు వేస్తున్నారని వేరే ఛానల్ వాళ్ళతో అనిపించుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. నాకు వస్తే నేను వేస్తాను, రాకపోతే రాదు అని చెప్పేసుకుంటాను. సో ఏమంటారు, ఆ కాన్వర్జెన్స్లో ఉండాలి అనేసి నాకు ఇష్టం లేదు. సో అందుకని ఎప్పటికప్పుడు నేను డిజైన్స్ అనేది కొత్తగా ట్రై చేస్తూ వేస్తాను. బట్ బోర్డర్స్ అని అంటే డిజైన్స్ ఇవే, అంటే ప్యాటర్న్స్ అంటే హమ్స్ కానీ లోటస్ కానీ లేకపోతే స్పైరల్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ స్వాన్స్ కానీ ప్యారెట్స్ కానీ అన్నీ అవే ఉంటాయి, అన్ని ఛానల్స్లో అవే ఉంటాయి. బట్ డిజైన్ మేకింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది నేను చెప్తున్నా. ప్రతి ఎలిమెంట్ కూడా అన్ని ఛానల్స్ అన్ని డిజైన్స్లో ఉంటాయి, కొన్ని వేల డిజైన్స్ ఉంటాయి. సో డిజైన్ మేకింగ్ కోసం నేను చెప్తున్నా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎవ్రీ ఎలిమెంట్స్ తోటి కానీ ప్యాటర్న్స్తో కానీ నేను ఒక డిజైన్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో అది ఆ డిజైన్ మేకింగ్ అనేది నేను వేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ నేను వేసే డిజైన్
ఇంకే ఛానల్‌లో ఉండదు. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో, మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే, చూస్తున్నట్లయితే డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబ్ అయినా, న్యూ సబ్స్క్రైబ్ నాకు నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి నాకు బూస్ట్‌లా పనిచేస్తదండి. అండ్ ఎందుకు షేర్ చేయమని అడుగుతున్నాను అంటే, మీకు ఈ వీడియో యూజ్ కాకపోయినా, మీలో చాలా మందిలో కనీసం మీకు తెలిసిన ఒక 20, 30 మందిలో ఒకళ్ళు ఇద్దరికైనా యూజ్ అవ్వచ్చు. సో, వాళ్ళకి నచ్చి మన ఛానల్‌ని విజిట్ చేయొచ్చు. సో, అందుకని షేర్ చేయమంటున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. అలాగే లైక్ చేయండి. మీ ఒక్క లైక్, మీ ఒక్క షేర్, మీ ఒక్క కామెంట్, మీ ఒక్క సబ్స్క్రైబ్ అనేది ఇంకా చాలామంది అలా చేయడానికి, ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారా, సైడ్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ హమ్స్ ఇచ్చి ఒక చిన్న యు 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 అన్నట్టు ఫ్లవర్స్ వేసుకున్నాను. 5 ఫ్లవర్స్ వేసుకొని మళ్ళీ సన్నగా థిన్ లైన్ వేసుకొని హమ్స్ వేసుకొని స్పైరల్ విత్ హమ్స్ వేసుకున్నాను. రౌండ్ స్పైరల్ విత్ హమ్స్ వేసుకున్నాను. మీరు ఇక్కడ డిజైన్ చూస్తున్నట్లయితే లైట్ డార్క్ మీకు డిజైన్ లుక్ తెలుస్తూ ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే డిజైన్ అంతా ముద్దగా వేసుకొని వెళ్ళిపోతే లుక్ ఉండదు. అలాగే సన్నగా వేసుకొని వెళ్ళిపోయినా లుక్ ఉండదు. మనకి ఇక్కడ వేస్తున్నప్పుడు ఆ ఫినిషింగ్ ఏవైతే తెలుస్తున్నాయో, ఈ మెహందీ డ్రై అయిపోయి మనం వాష్ చేసిన తర్వాత, లేకపోతే అది డ్రై అయిపోయి రాలిపోయిన తర్వాత పండినప్పుడు కూడా, ఐ మీన్ స్టెయిన్ అయినప్పుడు కూడా మనకు ఆ డిజైన్ లుక్ అలాగే తెలుస్తుంది. మనం తిన్నగా వేస్తే తిన్నగా పండుతుంది, తిక్కుగా వేస్తే తిక్కుగా పండుతుంది. సో, డిజైన్ అనేది ఎప్పుడు థిక్ థిన్, ఐ మీన్ లైట్ డార్క్ ఆ డిజైన్ ప్యాటర్న్స్ కానీ తెలియాలి, ఆ లుక్ తెలియాలి. అప్పుడే నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను స్ట్రైట్ లైన్స్ వేసుకున్నాను. అలాగే ఒక లైన్ విడిచి ఒక లైన్కి 2 బిగ్ డాట్స్ వేసుకుంటున్నాను. ఏదైతే మిడిల్ లైన్ ఉందో అక్కడ సింగిల్ బిగ్ డాట్ వేస్తున్నాను. నేను ఇలా వేసి చూపిస్తున్నప్పుడు మీరు కూడా ఒక కోన్ అండ్ వైట్ పేపర్ పట్టుకొని నాతో పాటు మీరు ఇలా వేస్తే డెఫినెట్లీ వేస్తారండి. ఒకేసారి ఎవరు వేసేలేరు. ఒకేసారి డిజైన్ అంతా వేసినా అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. సో, వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ స్టార్టింగ్ నుంచి వేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ వచ్చేస్తాయి. లేదు మాకు ఇంకా అర్థం కావట్లేదు అనుకుంటే, వైజాగ్ లొకాలిటీ ఎవరైనా ఉంటే ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. లేదు ఆన్లైన్ నేర్చుకుంటాము, మాకు అలా అక్కడికి వచ్చి నేర్చుకోవడానికి అవ్వదు అనుకుంటే ఆన్లైన్ కూడా చెప్తానండి. బట్ ఎందుకు ఆన్లైన్ కూడా చెప్తాను అని నేను అంటున్నాను అంటే, ఆల్రెడీ మన ఛానల్లో నేను చాలా షార్ట్స్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ, లైవ్ కానీ చేస్తున్నాను కాబట్టి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఆన్లైన్ క్లాస్లో
ఇంతకన్నా క్లియర్‌గా ఇంకా బాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనసల ఇలా లైవ్‌లు చేస్తుందే ఆన్‌లైన్ ఇంతకన్నా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని మీకు ప్రూవ్ చేసుకోవడానికి నేను లైవ్ స్టార్ట్ చేశాను. నాతో మీరు అగ్రీ అవుతారని అనుకుంటున్నాను నేను. సో, ఎల్బో నుంచి వ్రిస్ట్ వరకు డిజైన్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు పామ్ ఏరియాకి వచ్చేస్తున్నాం. పామ్ ఏరియాలో మళ్ళీ సైడ్ నుంచి తీసుకుంటున్నాను. స్పైరల్, హంప్స్, డార్క్ లైన్స్ అండ్ స్పైరల్ విత్ హంప్స్ వేసుకొని యూ షేప్‌ని కొంచెం ఎక్కువ యూ షేప్‌లో కాకుండా కొంచెం విడతగా వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ దాన్ని థిక్ చేసుకొని దాని మీద మీరు గమనిస్తున్నట్లయితే నేను హంప్స్ వేస్తున్నాను చూసారా? స్ట్రెయిట్ లైన్స్‌కి హంప్స్ వేసినప్పుడు స్ట్రెయిట్‌గానే వస్తున్నాయి. ఒక రౌండ్ సర్కిల్ వేసినప్పుడు రౌండ్ సర్కిల్‌గానే హంప్స్ షేప్స్ వస్తున్నాయి. ఇంద్రధనుస్సు షేప్ ఐ మీన్ హాఫ్ రౌండ్ వేసినప్పుడు బిగ్ హాఫ్ రౌండ్ వేసినప్పుడు ఆ షేప్‌లోనే హంప్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ డిజైన్ వేస్తున్నప్పుడు కూడా సేమ్ డిజైన్ ప్యాటర్న్‌లోనే హంప్స్ కూడా వేశాను చూడండి. అలా అయితేనే దానికి ఆ లుక్ తెలుస్తది. లేదా మనం ఒక ఇంద్రధనుస్సు షేప్‌లోని హంప్స్ వేసినట్టు ఇక్కడ వేసేస్తే షేప్‌కి లుక్ ఉండదు. ఆ డిజైన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ కార్నర్‌లో అది అయిపోయిన తర్వాత థంబ్ ఫింగర్ డిజైన్ అండ్ రిమైనింగ్ 4 హ్యాండ్ ఫింగర్ డిజైన్స్‌కి మిడిల్‌లో ఒక బోర్డర్ అనేది వేస్తున్నాను. ఇక్కడ కూడా స్టార్టింగ్ లోటస్ డిజైన్స్ తర్వాత ఏ ట్రిక్‌తో అయితే వేశానో అటు ఇటు డాట్స్ పెట్టుకొని స్ట్రోక్స్ ఇచ్చుకున్నాను. ఇక్కడ సేమ్ అలాగే ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ నేను క్రేపర్ డిజైన్ వేస్తున్నాను. మీకు ఆ డిజైన్ రావట్లేదు అంటే ఎక్కువగా ఆలోచించవద్దు, థింక్ చేయొద్దు. బిగ్ 6 నెంబర్ 6 బిగ్ వేస్తాం కదా! అలా ట్రై చేయండి. డెఫినెట్లీ వస్తది. సో, థంబ్ ఫింగర్ నుంచి రిస్ట్ వరకు ఇది వేసేసుకొని ఎక్కడైతే సర్కిల్‌లా తిరిగిందో అక్కడ బిగ్ డాట్ పెట్టుకుంటున్నాను. మీకు ఎవ్రీ డిజైన్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి చాలా క్లియర్‌గా. ఇంకా అర్థం కావట్లేదు అంటే డెఫినెట్లీ అడగండి. రిప్లై ఇస్తాను. ఒక 1 అవర్ డైలీ ప్రాక్టీస్ చేస్తే వస్తాయండి డిజైన్స్. మనకి ఇలాగా మార్కెట్‌లో కెమికల్ కాయిన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. వైట్ పేపర్స్ ప్రతి ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి పిల్లలు. సో, వైట్ పేపర్స్ ఉంటాయి కాబట్టి వైట్ బుక్ ఏదైనా వైట్ బుక్ అనే కాదు రూల్ బుక్స్ కూడా ఉంటాయి. వాటి మీదైనా చేయొచ్చు.
సో, ప్రాక్టీస్ చేయమన్నారు కదా అని బుక్స్, పేపర్స్ అవ్వగొట్టేయొద్దు అసల. చాలామంది చేసే మిస్టేకే అది. అలా ఏం చేయొద్దు. ఫస్ట్ మీ హ్యాండ్ షేప్ అనేది పెన్సిల్‌తో డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏదైనా డిజైన్ అనుకుంటే పెన్సిల్‌తో వేసుకొని అప్పుడు కోన్‌తో వేయడానికి ట్రై చేయండి. లేదు నేర్చుకుంటున్నాము అనుకుంటే కోన్ తోటి వేయండి, వస్తది ఈజీగా. ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదైనా సరే ప్రాక్టీస్ చేయకుండా, హోంవర్క్ చేయకుండా వచ్చామంటే రాదు. ఎవరికైనా రాదు. డైలీ ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ వస్తది. ఈ క్రీపర్ సర్కిల్ దగ్గర బిగ్ డాట్ వేసుకొని వాటి చుట్టూ స్మాల్ డ్రాప్ షేప్ అండి వేసుకోవాలి. చాలామందికి ఈ డిజైన్ రాకపోవచ్చు నాకు తెలిసి, క్రీపర్ డిజైన్ అనేది. ఎందుకంటే కోన్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అసలు డిజైన్ రాదు. మీరు మన ఛానల్లో ప్రతి వీడియో చూడండి, కోన్ నేను ఎక్కడ పట్టుకుంటున్నాను అనేది. స్టార్టింగ్‌లోనే పట్టుకుంటాను నేను కోన్‌ని. అది కోన్‌లో నుంచి కోన్ అయిపోయినా అక్కడే పట్టుకుంటాను. లేదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయిపోయినా నేను అక్కడే పట్టుకుంటాను. మిడిల్‌లో ఎక్కడైనా స్ట్రక్ అయితేనే చూస్తాను తప్ప, ఇంకా అక్కడే ఉంటుంది నా హ్యాండ్ అయితే స్టార్టింగ్‌లోనే. సో, స్టార్టింగ్‌లోనే పట్టుకొని ఫిల్లింగ్ డిజైన్స్‌కి ఫిల్ చేస్తున్నాను. షేడింగ్ ఇస్తాను. థిన్ లైన్స్ వేస్తాను, థిక్ లైన్స్ వేస్తాను. అండ్ ఇక్కడ ఈ డిజైన్ మేకింగ్‌లోనే మీకు తెలిసిపోవాలి. ఎక్కడెక్కడ థిన్ వేసాను, ఎక్కడెక్కడ థిక్ వేసాను, ఎక్కడెక్కడ క్రీపర్ డిజైన్స్ వేసాను, ఎక్కడెక్కడ కట్ వర్క్ ప్యాటర్న్స్ వేసాను. సో, అలాగా. ఈ క్రీపర్ డిజైన్ వేయడానికి కొంచెం కష్టంగా ఉన్నా, బట్ చూడడానికైతే లుక్ వేరే లెవెల్ ఉంటుంది అసలు. నాకు చాలా ఇష్టం క్రీపర్ డిజైన్. మెహందీ డిజైన్స్‌లో ఆల్ డిజైన్స్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన హ్యాండ్స్ తోటి మనం
డిజైన్ వేస్తున్నాము అంటే మామూలు విషయం కాదు. నేనైతే ప్రతి పండగకి కూడా పెట్టేసుకుంటాను నేనైతే. 2 హ్యాండ్స్‌కి కూడా. బోత్ సైడ్. అంటే 2 హ్యాండ్స్‌కి 4 సైడ్స్ కూడా పెట్టేసుకుంటాను నేను డిజైన్స్ అయితే. విచిత్రం ఏంటంటే నా లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ కూడా పెట్టేసుకుంటాను. నాకింకా ఇష్టం. మరీ రైట్ హ్యాండ్‌తో వేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్‌కి ఏస్తాం కదా! రైట్ హ్యాండ్‌తో వేస్తున్నప్పుడు వచ్చినంత ఫినిషింగ్ అయితే రాదు గానీ, లెఫ్ట్ హ్యాండ్‌తో ఏస్తున్నప్పుడు ఒక 70-80% అయితే వచ్చేస్తది. 100% అయితే రాదు గానీ లెఫ్ట్ హ్యాండ్‌తో ఏస్తున్నప్పుడు రైట్ హ్యాండ్‌కి. బట్ 70-80% మాత్రం లెఫ్ట్ హ్యాండ్ తోటి నేను వేసేసుకుంటాను రైట్ హ్యాండ్‌కి. నాకు చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నేను. నాకు మెహందీ పెట్టండి అనేసి. నాకు నేనే. నాకు ఆల్మోస్ట్ నా 5థ్ స్టాండర్డ్ ఆర్ 7థ్ స్టాండర్డ్ నుంచి నాకు నేనే పెట్టేసుకుంటున్నా. అంతకుముందు మరి నాకెవరైనా పెట్టారో లేదో తెలీదు. అండ్ మా సిస్టర్ ఒకసారి పెట్టినట్టు గుర్తు. అది కూడా చందమామ అండ్ ఫింగర్స్‌కి మనం ఆకు పెట్టుకుంటాం కదా! అలాగా. సో, ఇంక తర్వాత నాకెవరు పెట్టలేదు. నాకు నేనే ఈ కెమికల్ కోన్స్ అందుబాటులో ఉంటాయి కదా మనకి. సో, ఏంటి అంటే నాకు ముగ్గులు కూడా వేయడం వచ్చు. ముగ్గులు కూడా చాలా బాగా ఏసేస్తాను. తిరగలేదసల. సో, నాకేంటి అంటే హ్యాండ్ అనేది ఫ్రీ మూమెంట్ తిరిగేస్తదనమాట నాకు ఎలా అయినా సరే. సో, నేనేం చేసేదాన్ని అంటే ఈ 5 చుక్కల ముగ్గులు, 7 చుక్కల ముగ్గులు అవి కూడా ఎక్కువ కాదు. ఒక 2, 3 అవే డిజైన్స్‌లో వేసుకునేదాన్ని. తర్వాత అలాగా ఇవి ముగ్గులు కదా! డిజైన్స్ కాదు కదా! అనేసి నాకు నేనెక్కడా నేర్చుకోలేదు, చేయలేదు. సో, నాకు నేనుగానే డిజైన్స్ చూస్తూ ఒకళ్ళు వేసే డిజైన్స్ మనం వేయడం కాదు. మనం ఓన్‌గా డిజైన్ చేయాలి. సో, వచ్చే ప్యాటర్న్స్ అవే, ఎలిమెంట్స్ అవే, అన్నీ అవే. బట్ మేకింగ్ అనేది డిఫరెంట్. డిజైన్‌ని మనం డిజైన్ చేస్తాము. సో, ఇప్పుడు ఒకళ్ళ డిజైన్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఏసేస్తే ఇంకా మనకేముంటుంది? అవతల వాళ్ళది మనం కాపీ కొట్టినట్టే కదా! సో, అలా కాకుండా అందులో నుంచి మనం ఎలా డిజైన్ చేయగలం. సో, అలాగా. సో, ఇంప్రూవ్ చేసుకుంటూ 2018లో బుక్ ప్రిపేర్ చేశాను. పెన్సిల్ తోటే వేశాను. బట్ ఈ ఇయర్ నేను ఆ డిజైన్స్‌ని కోన్‌తో వేద్దాం. ఒక బుక్ ప్రిపేర్ చేసుకుందాము అనేసి వేస్తున్నాను. అందుకే మీరు షార్ట్స్‌లో ఆటిల్లోని చూసినట్లయితే ఎక్కువగా బుక్ మీద వేసినవి మీకు షార్ట్స్‌లో చూపిస్తున్నాను నేను. బట్ ఇప్పుడేంటంటే ఈ హ్యాండ్ అనేది అవైలబుల్‌గా ఉండడం వల్ల లక్కీగా ఎవ్రీ డిజైన్ కూడా వేసి చూపించడానికి హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే హ్యాండ్ మీద అయితే ఆ డిజైన్ పండిపోతుంది మనకి. ఇంకో డిజైన్ వేద్దామన్నా క్లమ్సీ అయిపోతూ ఉంటుందన్నమాట. డిజైన్‌ని ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపించలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఆ డిజైన్ నేను వేసినా నాకు తెలుస్తది ఏం వేస్తున్నాను అని. బట్ చూసేవాళ్ళు మీకు తెలీదనమాట. క్లమ్సీ అయిపోతది. సో, ఆ క్లమ్సీనెస్ లేకుండా ఉండడం కోసం నేను మీకిలా బుక్స్‌లోని గానీ, లేతే ఈ హ్యాండ్ మీద గానీ వేసి చూపిస్తున్నాను. సో, అలాగే వైజాగ్ లొకాలిటీలో ఎవరైనా బ్రైడ్స్ మీకెవరికైనా మెహందీ పెట్టించుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ హోమ్ సర్వీస్ అవైలబుల్‌గా ఉంది.
నేను నెంబర్ కూడా చెప్తాను. నా నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ మెసేజ్ పెట్టండి వాట్సాప్‌లో నా నెంబర్‌కి. డైరెక్ట్‌గా కాల్ చేయొద్దు. ఎందుకంటే అన్‌నోన్ కాల్స్ నేను అస్సలు లిఫ్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మీరు ఫస్ట్ మెసేజ్ చేస్తే ఏంటి అనేది నాకు తెలుస్తది కదా! క్లాసెస్ కోసమా? లేకపోతే బుక్ చేసుకుంటున్నారా? మీ వెడ్డింగ్ కోసం అనేసి నాకు తెలుస్తది కాబట్టి నేను కాల్ బ్యాక్ చేస్తాను. రిప్లై ఇస్తాను. ఓకేనా? నా నెంబర్ 7337215997. సో, ఈ నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. డెఫినెట్‌లీ రిప్లై ఇస్తాను. అలాగే ఆఫ్‌లైన్ క్లాసెస్, ఆన్‌లైన్ క్లాసెస్ కోసం ఎంక్వైరీ కోసమైనా ఇదే నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఫ్యూచర్ మదర్స్ ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరున్నా ఎలాగో ఫ్యూచర్ మదర్సే కాబట్టి ఐ మీన్ కొన్ని మంత్స్‌లో ఎలాగా మదర్సే కాబట్టి బేబీ షవర్ కూడా మీరు సీమంతం అలా ప్లాన్స్ చేసుకుంటే ఆ థీమ్స్ కూడా నేను వేస్తాను. మేకప్ ఆర్టిస్టులకి ఎంత ఉందో మెహందీ ఆర్టిస్టులకి అంతేనండి. నేను బోత్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ మెహందీ ఆర్టిస్ట్ ఆల్సో. సో, న్యాచురల్ లుక్ తోటి నేను మేకప్ కూడా వేస్తాను. మీ ఫేస్ లాగే ఉంటది. బట్ బ్రైట్‌నెస్ ఉంటదంతే. డ్రామా స్టిక్ లాగా అసలు మేకప్ వేయను. చూసే వాళ్ళకి కూడా మీరసలు మేకప్ వేసుకున్నారా లేదా అన్నట్టుంటది. బట్ లుక్ అయితే నీట్ ఫినిషింగ్ ఉంటది. సో, ఎవరైనా పెళ్ళనేది ఒకసారి చేసుకుంటారు లైఫ్‌లో. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు సమ్ రీజన్స్ వల్ల ఎవరి పర్సనల్ ఇష్యూస్ వల్ల వాళ్ళది వేరు. బట్ ఎవరు అవన్నీ అవుతాయి అనుకుంటూ ఎవరు చేసుకోరు. సో, ఫ్యూచర్‌లో ఎవరైనా ఒకసారే చేసుకుంటారు మంచిగా పెళ్ళి. సో, మీరెంత బాగా కనిపించాలి అని మేకప్ ఆర్టిస్ట్‌ని బుక్ చేసుకుంటారు. అవుట్‌ఫిట్ కోసం శారీ ప్రీ ప్లేటింగ్, డ్రాపింగ్ కోసం ఎలా బుక్ చేసుకుంటారు. మీ హెయిర్ స్టైల్ కోసం రెగ్యులర్‌గా వేసే హెయిర్ స్టైల్ అయితే పెళ్లి కూతుర్లకి ఎప్పటికీ వేయం కాబట్టి, ఆ హెయిర్ స్టైల్ కోసం ఎలా బుక్ చేసుకుంటారు. అంటే మళ్ళీ మళ్ళీ హెయిర్ స్టైల్ గానీ, లేకపోతే ఆ శారీ డ్రాప్ గానీ, లేకపోతే ఆ మేకప్ గానీ మళ్ళీ మళ్ళీ వేసుకోము. ఎందుకంటే మళ్ళీ అలా వేసుకోవాలి అన్నా సేమ్ రాదు కాబట్టి. సో, వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌ని బుక్ చేసుకుంటారు. ఆ లుక్ కోసం. సో, అలాగే మెహందీ కూడా ఎవ్రీ టైమ్ బ్రైడల్ మెహందీ డిజైన్స్ అనేది ఎవ్వరు వేయించుకోమండి. సో, మీ అవుట్‌ఫిట్, మీ లుక్ అనేది బ్రైడ్ టైంలో మీకెంత ఇంపార్టెంటో మీ హ్యాండ్స్ మీద ఉన్న డిజైన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇస్తాము. సో, డెఫినెట్‌లీ ఎవరైనా వైజాగ్ లొకాలిటీ ఉంటే నాహం మీద మీకు నమ్మకం ఉంది అనుకుంటే డెఫినెట్‌లీ నా నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాకు ముందుకు వెళ్ళడానికి డెఫినెట్‌లీ మీ సపోర్ట్ నాకు ఇస్తున్నట్లే. ఓకేనా? అలాగే ఇక్కడ క్రీపర్ డిజైన్ తర్వాత రిమైనింగ్ 4 ఫింగర్స్‌కి కూడా నేను ఫింగర్స్‌తో కలిపే ఈ డిజైన్ వేసేస్తున్నాను. ఎందుకు అంటే ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫింగర్స్ వరకు ఫింగర్స్ వేయకుండా ఆగిపోతే ఫింగర్స్‌కి వేరే డిజైన్ వేస్తే లుక్ అసలు బాగోదు. సో, అందుకని ఫింగర్స్‌కి అటాచ్ చేసుకుంటూ ఆ డిజైన్‌ని వేసేస్తున్నాను. మీకు ఫుల్ అయిపోయేసరికి లుక్ అనేది మీకు తెలుస్తది. సో, ఇక్కడ స్పైరల్ వేసుకొని వాటికి హాఫ్ సర్కిల్ లైన్ వేసుకొని దాని మీద హంప్స్ వేసుకొని మళ్ళీ దాని మీద 2 థిన్ లైన్స్ వేస్తున్నా. ఇక్కడ ఫిల్లింగ్ ఏం చేయట్లేదండి. జస్ట్ 2 థిన్ లైన్స్ వేస్తున్నాను అంతే. సో, జస్ట్
ఒక్క ప్యాటర్నే నేను ఈవెన్ ఈ పార్ట్ మొత్తం వేసేస్తున్నాను విత్ 4 ఫింగర్స్తో కలిపి. ఓకేనా. అలాగే మనకి ఎనీ మెహందీ డిజైన్స్లో అరబిక్ అవనివ్వండి, మండలా అవనివ్వండి, బ్రైడల్, బేబీ షవర్, ఎనీ డిజైన్స్కి, బ్రైడల్ డిజైన్స్ కానీ ఇండియన్ డిజైన్స్కి కానీ కొన్ని వేల డిజైన్స్ ఉంటాయి. బట్ ఈ డిజైన్స్లో అన్ని ప్యాటర్న్స్ కూడా కామన్గానే వస్తాయి. బట్ మెయిన్ 3 ప్యాటర్న్స్ మాత్రం డిజైన్లో ఎక్కువగా ఎలిమెంట్ అవుతూ ఉంటుంది. ఏంటి అంటే థిన్ లైన్, థిక్ లైన్, హమ్స్. మీరు గమనిస్తున్నట్లయితే అలా చూడండి. ఎనీ డిజైన్ మన ఛానల్లోనే కాదు, ఏ ఛానల్లో అయినా సరే థిన్ లైన్, థిక్ లైన్, హమ్స్. స్టార్టింగే ఆ థిన్ లైన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఏదైనా బేస్ వేసుకోవాలండి. బేస్ వేసుకున్న తర్వాతే ఎలాంటి డిజైన్ అయినా మనం వేయగలుగుతాము. మన ఛానల్లో వచ్చే ప్రతి షార్ట్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ, లైవ్స్ కానీ మీ అందరికీ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. అలాగే మీ కామెంట్స్ నాకు ఎంతో వాల్యుబుల్ అండి. ఐ రెస్పెక్టెడ్ ఎవ్రీ వన్ పర్సన్ కామెంట్. అండ్ మన ఛానల్లోని డిజైన్స్ ఎలా ఉన్నాయి, వీడియోస్ ఎలా ఉన్నాయి నాకు మీరు చెప్తే డెఫినెట్లీ నేను ఇంకా వేయడానికి మీ సపోర్ట్ నాకు దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి. ఉగాది శుభాకాంక్షలు. మంచిగా పచ్చడి చేసుకొని తినండి. నేను కూడా మంచిగా చేసుకొని తింటాను. నేను మీతో నాకు ఇలా లైవ్లు చేస్తుంటే ఏంటి అంటే మీతో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంటుంది నాకు. సో మీరు కూడా నాతో మాట్లాడతారని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు ఆల్రెడీ మేకప్ దీనిది ఓల్డ్ ఛానల్ ఉంది. బట్ అది నేను ఎలాగా ఏంటి తెలియక నేను అది ఆగిపోయాను. ఇంకా ఛానల్ అక్కడ అలా వదిలేసాను. ఇంకా దాన్నే కంటిన్యూ చేయాలి అనుకోలేదు నేను. సో అందుకని యాక్చువల్లీ ఇది నా సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ అయితే నేను రన్ చేయట్లేదు అసలు. సో ఇదే నేను ఫస్ట్, సెకండ్ ఇదే అనుకుంటున్నాను. అంటే ఉన్నది ఒక ఛానల్ లాగే ఇదే అనుకుంటున్నాను. సో నేను మేకప్ కూడా ఇందులో చేయాలి అనుకుంటున్నా. శారీ ప్రీ ప్లేటింగ్ కానీ, ఫోల్డింగ్ కానీ, ఐరనింగ్ కానీ, డ్రై-అప్ కానీ. సో బబ్లీగా ఉన్న వాళ్ళకి ఎలాగా, స్లిమ్గా ఉన్న వాళ్ళకి ఎలాగా, హైట్ ఉన్న వాళ్ళకి ఎలాగా, షార్ట్ ఉన్న వాళ్ళకి ఎలాగా, సో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి. సో నేను మన ఛానల్లో నాగమణి మెహందీ కలర్ ఛానల్లోనే నేను చేద్దాం అనుకుంటున్నాను. శారీ కోసం అది లైవ్ చేద్దామా, లాంగ్ వీడియో చేద్దామా, మీరు ఒకసారి చెప్తే నేను దానికి కూడా ప్లాన్ చేస్తాను. సో ఐ హోప్ మీకు డెఫినెట్లీ మన వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో పిన్ టు పిన్ ఎవ్రీ స్టెప్ కూడా నేను మీకు వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే నాకు హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎందుకంటే మీ అందరికీ అర్థం కావాలి. సో ఎక్కడ మీరు స్కిప్ చేసేసి లేకపోతే వీడియోని ముందుకు జరిపేసి అలా ఏమీ చేయొద్దు. ఎందుకంటే మిస్ అయిపోతారు. ఇప్పుడు ఒక పాయింట్ విని ఇంకొక పాయింట్ లేదా ఒక డిజైన్ చూసి ఇంకో డిజైన్లోకి మీరు వెళ్ళిపోతే రిమైనింగ్ డిజైన్ అసలు ఏం వేసాను ఏంటి అనేది మీకు అర్థం కాదు. సో అందుకని ఫుల్గా చూడండి.
మీరు ఫుల్‌గా చూస్తే మీకు అర్థమవుతది. ఇప్పుడు చాలా కామెడీస్ చూసేస్తాం. లేదా ఏదో వీడియోలో ఏదో వైరల్ అయిపోయింది అనగానే అది ఓపెన్ చేసి చూసేస్తాము. అవి ఎంతవరకు యూజ్ అవుతాయనేది నాకు తెలీదు. నేను ఇది ఓన్లీ మెహందీ వాళ్ళ కోసమే చెప్తున్నానండి. అందరి కోసం కాదు. మెహందీ ఎవరికైతే రావట్లేదు, మేము వేయలేకపోతున్నాం, మాకు చాలా ఇష్టం, మేము నేర్చుకోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే నేను ఇది చెప్తున్నాను. సో, డెఫినెట్లీ చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ మీకు అర్థమవుతది. నచ్చుతది కూడా. సో, మీకప్పుడు ఏంటి అంటే ఎక్కడైనా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి. అది ఎలాగా? ఏంటి? మీకు అడగాలనిపిస్తది కూడా నన్ను. అదే మీరు చూడకుండా స్కిప్ చేసుకొని మిడిల్‌లో చూస్తే మీకది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు. సో, మీకు అర్థం కాలేనప్పుడు ఇంక నన్నేం అడుగుతారు? ఏదైనా సరే. ఇదేంటి? ఇదెలాగా? అనేసి. సో, అడగలేరు ఎప్పటికి. మీరే కాదు నేనైనా అడగలేను. ఇప్పుడు నేను ఏదైనా చూసినప్పుడు గానీ, చేసినప్పుడు గానీ అది ఫోకస్ చేయకుండా, అది సరిగ్గా వినకుండా, చూడలేనప్పుడు గానీ ఒక వీడియో ఇప్పుడు నేను చూస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ అనుకుందాం టీవీలో. నెట్‌లో ఏదైనా పెట్టుకున్నాం. సో, అది ఫస్ట్ ఏంటో చూడకుండా నాకేం అనిపియట్లేదులే అని ఫార్వర్డ్ చేసేస్తే, నెక్స్ట్ అసల మనం చూస్తున్నప్పుడు అది అర్థం కాదు. ఫస్టు, లాస్ట్ ఏదో చూసి మిడిల్ అంతా చూడకపోతే, అసలు ఫస్ట్ ఎందుకలా స్టార్ట్ చేశారు? అసలు లాస్ట్ ఎందుకు అలా అయింది? అసలు మిడిల్‌లో ఏం జరిగింది? ఇలా అనిపిస్తదనమాట. ఈ క్వెషన్స్ వస్తాయి. బట్ అలా క్వెషన్స్ రాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉంటూనే మనకి డౌట్స్ వస్తాయన్నమాట. సో, అప్పుడు మనం ఏదైనా అడగగలుగుతాము. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.